So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో ఈరోజు అయితే మనం నంది హిల్స్ చిక్కబల్లాపూర్లో ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు బెంగళూరులో డే 2 అన్నమాట. సో ఈరోజు ఇప్పుడు చూసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో నిన్న వచ్చి చిన్న రెస్ట్ తీసుకొని ఇంకా అటు ఇటు పనులు ఉంటే చూసుకున్నాం అనమాట. చూసుకొని ఈరోజు అయితే మార్నింగ్ ఇప్పుడు రైట్ నౌ టైం ఎంత ఆల్మోస్ట్ 4:45 అవుతుంది. ఇప్పుడు నంది హిల్స్కి స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇంకా నిద్ర సరిగ్గా లేదు కదా, సో అందుకోసం అని చెప్పేసి రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా స్టార్ట్ అయిపోతున్నాం. సో చలో వింటర్ సీజన్లో నంది హిల్స్ క్రేజీ ఉంటుంది. 7 o'clock 6:30కి ఇట్లా మొత్తం ఇట్లా మబ్బుల్లోకి కనిపిస్తాయి అన్నమాట. ఒకవేళ మనకు ఛాన్స్ ఉంటే చూసాము, లైక్ అక్కడ ఫామ్ అయి ఉంటే చూసాము. అండ్ ఇట్లాగే పక్కనే ఆదియోగి కాబట్టి మనం వెళ్ళే దారిలో చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చలో లెట్స్ గో. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఎవరితో వెళ్తున్నానో మీకు చూపిస్తాను. లైక్ లాస్ట్ 1 year ఉన్నప్పుడు మనం బెంగళూరులో ఉన్నప్పుడు ఒక పర్సన్తో వెళ్ళే వాళ్ళం కదా, సో వాళ్ళతో వెళ్తున్నాను అనమాట. సో 3 రోజుల్లో కనిపిస్తాను. సో చలో లెట్స్ గో. అండ్ రైట్ నౌ అయితే స్టార్ట్ అయిపోయినాము నంది హిల్స్కి అయితే. సో ఒకటి నా బండి, ఇంకోటి GT 650 అన్నమాట. సో వాడు అశోక్ గారు, మీరు నాకు తెలిసి లాస్ట్ 1 year నేను బెంగళూరులో ఉన్నప్పుడు వాంతనే తిరిగినా అనమాట. నార్మల్గా ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మ్యాక్సిమం వాడిని పట్టుకొని పోయినా. సో ఇప్పుడైతే ఆ GT1 ఇది 100-350 కలిసి నంది హిల్స్ అయితే వెళ్తున్నాము. రియల్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బ్రో. కాకపోతే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ టైం 5 అవుతుంది. మేము ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? 59 kilometers ఉందండి ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్లీ 59 kilometers. సో ఇంతలేనా 1 hour పడుతుంది. 5 అంటే 6 o'clock కల్లా రీచ్ అయిపోతాము. మ్యాక్సిమం సన్సెట్ టైం కల్లా ఉంటే సరిపోతుంది అంతే, అంతకుమించి మనకి ఏం అవసరం లేదు. సో టక్క కొట్టేసేయాలన్నమాట బండ్లని. ఇంకా లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ ఒకసారి చూడండి ఆ ఫాగ్ ఎట్లా కనిపిస్తుందో. లిటరల్లీ మొత్తం రోడ్ అంతా మంచిగా కప్పిపోయి ఉంది తెలుసా. లిటరల్లీ హైదరాబాద్ అంటే ఈ విధంగా ఉండదు. బెంగళూరులో ఇంత డేంజర్గా క్లైమేట్ డ్రాప్ కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ ట్రీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రోడ్ సైడ్కి ట్రీస్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల టెంపరేచర్ అచానక్గా డ్రాప్ అయిపోతుంది తెలుసా. లిటరల్లీ అంతకుముందు ఉన్నప్పుడు కూడా కింద మొత్తం ప్యాక్ అయిపోతుండే, అంత చలి ఉంటుండే. బట్ ఇప్పుడైతే పర్లేదు, నిన్న నైట్ మనం వచ్చినాం కాబట్టి పెద్ద ఫరక్ అనిపిస్తలేదు. సో రైట్ నౌ అయితే మనం మళ్ళీ సేమ్ రూట్లో వెళ్ళిపోతాం అన్నమాట, ఎయిర్పోర్ట్ రూట్కి. కాకపోతే ఇప్పుడు నిన్న మనం వెళ్ళిన రూట్ అనేది మొత్తం గలీలోకి వెళ్ళి తీసుకుపోయింది. బట్ ఇప్పుడు ఈ రూట్ ఏంటి అంటే లైక్ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి తీసుకెళ్తాం అన్నమాట. ఇంతకుముందు వచ్చింది రోడ్ కూడా హెబ్బల్ నుంచి వచ్చినాం అన్నమాట. సో చాలా డేస్ అవుతుంది అసలు ఈ రూట్లలో తిరిగి. ఒకప్పుడు ఎక్కడికి పోవాలన్నా లైక్ నార్మల్గా స్కందగిరి హిల్స్ అయినా లేకపోతే నంది హిల్స్ అయినా ఇచ్చేటి కొన్ని ప్లేసెస్ ఉండే, అంతకుముందు తిరిగి ఉండే అనమాట. సో ఇచ్చేటి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే రూట్, ఇదే ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ కింద రైట్ సైడ్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్ రోడ్ అన్నమాట. చాలా డేస్ నుంచి లైక్ అప్పుడు ఉన్నప్పుడు తిరిగినప్పుడు ఇదే రూట్ మొత్తం మ్యాక్సిమం. సో ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూట్ అన్నమాట. చాలా ఇంకా నిన్న వచ్చింది కూడా మనం వెళ్ళగలే. అండ్ ఒకవేళ నాకు నా లాస్ట్ టైం మా నంది హిల్స్ వెళ్ళిన వీడియో దొరికితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, లేదంటే ఆ వీడియో లింక్ పైన డిస్క్రిప్షన్లో వస్తుంది. గో చెక్ ఇట్ అవుట్. నిజంగా చెప్తున్నా, అప్పుడు నేను చేసిన వ్లాగ్ అసలుకి నెక్స్ట్ లెవెల్. నాకు ఇప్పుడు ఆ వ్లాగ్ చూసుకుంటే రియల్లీ గెట్ ఏ స్మైల్ ఆన్ మై ఫేస్ తెలుసా. అంటే నేనేనా ఇట్లా చేసినా అని చెప్పని ఒక థాట్ ఉంటుంది కదా. లైక్ వస్తున్నా కొద్ది ఇప్పుడు నేను వ్లాగ్స్లో మాట్లాడి మనకు ఒక ప్రొఫిషియన్సీ వస్తూ ఉంటుంది. ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడాలని తెలుస్తుంది. కానీ అప్పుడు మాత్రం లైక్ స్టార్టింగ్ స్టేజెస్ కాబట్టి చాలా క్రేజీ అనిపిస్తుంది ఆ వ్లాగ్ అయితే. అండ్ అది కూడా అప్పుడు కార్లో వెళ్ళాం అన్నమాట. లైక్ బైక్ మీద కాదు, నేను అప్పుడు వెళ్ళింది కార్లో. నా బైక్ ఉండే, బట్ ఈవెన్ దో ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరం కలిసి, ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం కలిసి కార్లో వెళ్ళిపోయినాం అన్నమాట. ఒక్కసారికి రోడ్ చూడండి అసలుకి ఏం కనిపిస్తలేదురా, మొత్తం ఫాగ్ తెలుసా. అసలుకి ఎయిర్పోర్ట్ రోడ్కి వచ్చేసినాము. అసలు ఇక్కడ మీకు సైడ్కి కనిపిస్తుంది లేదు నాకు తెలియదు, చీకటి ఉంది కావచ్చు. మొత్తం ఫాగ్ తెలుసా, లిటరల్లీ ఎవ్రీవేర్ ఫాగ్. అసలుకి కాళ్ళు అయితే గడ్డ కట్టిపోతున్నాయి. గ్లౌజ్ లోపల చేతులు చిల్లు ఉన్నాయి తెలుసా, అంత చిల్లు ఉంది వెదర్. ఏం చలి పెడుతుందిరా బాబు, ఎప్పుడు ఎండ వస్తుందా అని చూస్తున్నా. కాకపోతే మనమేమో సన్ రైజ్ అక్కడ చూసుకుందాం అనుకున్నాం కదా, తప్పదు. ఇంకా యాక్చువల్గా నిద్ర అరిగిపోలేదు. బట్ మళ్ళీ మనం బెంగళూరుకి రాము కదా, వచ్చినప్పుడే లెట్స్ ఎంజాయ్ అని చెప్పేసి అని చిన్నగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా నిద్ర ఉన్నా లేకున్నా కూడా పట్టించుకోవట్లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే ప్రతి బైక్, ప్రతి కార్ మ్యాక్సిమం 90% ఆఫ్ పీపుల్ అక్కడికి వెళ్తారు తెలుసా. ఇక్కడికి నంది హిల్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే రోడ్ మ్యాక్సిమం దేవనహల్లి నుంచి వెళ్ళి అక్కడనే నంది హిల్స్ కదా పక్కన. సో అదైనా వెళ్తారు, లేదు అంటే ఆదియోగి, చిక్కబల్లాపూర్. మ్యాక్సిమం టైంలో ఏమి ఉండదు. యాక్చువల్గా చిక్కబల్లాపూర్లో ఆదియోగిది నైట్ లైట్ షో ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా కోయంబత్తూరులో ఎట్లనైతే లైట్ షో ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. బట్ మనం నైట్ వరకు ఉన్నాం కాబట్టి
జస్ట్ మార్నింగ్ మనం అట్లా వెళ్ళి విజిట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఐ రియలీ వాంట్ టు విజిట్ హిమ్ మ్యాన్, సీరియస్లీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోయంబత్తూర్ పోదామని చెప్పని, బట్ ఫైనల్లీ చిక్కబళ్ళాపూర్ అయినా అట్లీస్ట్ విజిట్ అవుదాము. అండ్ నెక్స్ట్ ఎట్లా మనకి ట్రిప్స్ ఉంటాయి కదా, సో ఆ ట్రిప్స్లో విల్ బీ గోయింగ్ టు కోయంబత్తూర్ ఫర్ షూర్. అండ్ మోరోవర్ ఇదే రూట్లోకి వెళ్ళి స్ట్రేట్ వెళ్ళిపోతే మీకు స్కందగిరి హిల్స్ కూడా వస్తుంది. లాస్ట్ టైం నేను వెళ్ళినా, బట్ స్కందగిరి హిల్స్ ఏంటి అంటే నార్మల్గా మనం ఈకో టూరిజం ఒకటి ఉంటుంది అన్నమాట సైట్. ఆ సైట్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. బెంగళూరులో ఒక టూరిజం సైట్ ఉంటుంది, సో అది గవర్నమెంట్ ఆఫీషియల్స్ రన్ చేసే సైట్ అన్నమాట. ఆ సైట్లోకి వెళ్ళి మీరు బుకింగ్ చేసుకొని ఆ తర్వాత మీరు స్కందగిరి హిల్స్కి ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు. సో స్కందగిరి హిల్స్ అనేది కొంచెం లైక్ డేంజరస్ ట్రెక్ అన్నమాట. అక్కడ చాలా హైట్లోకి తీసుకెళ్ళిపోతారు. అండ్ మోరోవర్ అక్కడ యానిమల్స్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకోసం అని చెప్పాను, కొంచెం లైటింగ్ వచ్చేస్తుంది అన్నమాట పైన. సో సన్ రైజ్ స్టార్ట్ అయ్యే టైం అయింది. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందిరా? ఇంకెన్ని కిలోమీటర్స్? 28 కిలోమీటర్స్ ఉంది. 42 మినిట్స్ చూపిస్తుంది. ఇందులో 28లో నాకు తెలిసి 25 or 24 కిలోమీటర్స్ జస్ట్ మనం నంది హిల్స్ చెక్ పోస్ట్ రీచ్ కానీ అక్కడ నుంచి మనకు పైకి ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. రోడ్డు క్రేజీ ఉంటుంది బాయ్ ఆ రోడ్ అయితే. అబ్బబ్బా, ఒక్కొక్క వ్యూ, ఒక్కొక్క రోడ్ టర్నింగ్ ఇట్లా మలుపులు తిరుగుతుంటే ఒక్కొక్క సీనరీ కనిపిస్తుంది తెలుసా. క్రేజీ ఉంటుంది అక్కడ మాత్రం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కంటిన్యూస్గా లాగ్ పెడతా. సో హే గైస్, రైట్ నౌ అయితే దేవనహల్లికి వచ్చినాము. మార్నింగ్ మనం పోయిన రూట్ అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకొని వీ నీడ్ టు గో బ్యాక్ అగైన్. ఇట్లకెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోతే మైసూర్ వస్తుంది. సూపర్ బైక్. I can hear that sound. Sound. That's Z9? Z9 huh? Holy shit bro. 10R ఒకటి, దాని పక్కన ఏంటిది మన BMW S1000R. సో హే గైస్, రైట్ నౌ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా హైవే మీద మనం ఒక స్టాప్ తీసుకొని చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం. అండ్ వి గాట్ 2 సూపర్ బైక్స్, లీటర్ క్లాస్ బైక్స్ అన్నమాట. సో ఒకటి నింజా ఇంకోటి S1000R అనమాట. సౌండ్ మాత్రం క్రేజ్ వస్తుంది భయ. నింజా మన S1000Rది సౌండ్ క్రేజ్ వస్తుంది కదా, బేస్ ఘోరంగా వస్తుంది. ఆక్రోపోవిక్ ఎగ్జాస్ట్ రెండు. జస్ట్ లుక్ ఎట్ ద బైక్స్ బ్రో. బెంచో ఫ్లై బై. ఐ వాంట్ ద సౌండ్. సౌండ్ మాత్రం క్రేజీ వస్తుంది ఆ వన్లోకి వెళ్ళి. చాలా ఇప్పుడైతే జీటీ తీస్తున్నాము. బండిరా బాబు, ఇది 190 kgs ఆల్మోస్ట్. ఇది ఆల్మోస్ట్ 190 kgs ఇది బైక్ అయితే. అండ్ బైక్లో మనకు ఆల్మోస్ట్ ఎంతో 40 above bhp ప్రొడ్యూస్ అవుతుంది. ఇస్ ద ఎగ్జాస్ట్, స్టాక్ ఎగ్జాస్ట్ ఇది. ఎగ్జాస్ట్ అయితే ఏం చేంజ్ చేయలేదు. బండి ఎంత స్మూత్ ఉంది తెలుసా, లిటరల్లీ బటరీ స్మూత్ ఉంది బ్రో. క్రేజీ ఉంది బైక్ అయితే. అండ్ దీని రైడింగ్ పోస్చర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ నా R15 లానే ఉంటుంది అన్నమాట. ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఇది. 650cc అంటే 649 ఏమో అనుకుంటా. 649 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. దీని స్పెసిఫికేషన్స్ అయితే నేను అంతలా ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మనకి బైక్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ దిస్ బైక్ కెన్ గో ఆల్మోస్ట్ 180 అబోవ్ అన్నమాట. హైవేలో అయితే ఆరామ్స్ వెళ్ళిపోతుంది తెలుసా, బండి గుంజుకుంటూ వెళ్ళిపోతుంది. పవర్ కూడా టార్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది తెలుసా ఈ బైక్లో. బ్రేక్స్ మాత్రం అంత స్పాంజీ ఉన్నాయి, అంత పర్ఫెక్ట్గా లేవు బ్రేక్స్ అయితే. చాలా మెత్తగా ఉన్నాయి తెలుసా. ఫ్రంట్ బ్రేక్ అయితే అసలు వేస్తున్నట్టు కూడా అనిపిస్తలేదు, అంత మెత్తగా ఉంది అంతా. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక 23 కిలోమీటర్స్ ఏమో ఉంది నంది హిల్స్ దగ్గరికి. ఏమో ప్రతి ఒక్కళ్ళు కపుల్స్ పట్టుకొని వచ్చిల్రు బాబు, మనం తప్ప తెలుసా. లిటరలీ ఎవ్రీవన్ హూ కేమ్ ఓవర్ హియర్ కపుల్స్ అనే వచ్చిళ్ళు. మనం మాత్రం దోశలను వేసుకొని వెనకాల తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఇంకెప్పుడు మారుతుంది రా బాబు మన లైఫ్. అండ్ ఈ జీడీతో ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే, చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం అది. బేసికల్గా దీని ఇంజన్ కేసింగ్ అనేది మొత్తం బయటికి ఉంటుంది కదా. సో మనం కాలు కింద పెట్టినప్పుడైనా, లేకపోతే ఇప్పుడు నార్మల్గా నేను ఇప్పుడు లెగ్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇంజన్కి పట్టుకొని లైక్ ఆల్మోస్ట్ ఇంజన్కి అటాచ్ అయ్యి ఉంటుంది అన్నమాట లెగ్స్. అది ఏ టైంలో కాలేదు తెలీదు, ఏ టైంలో
ఏమైంది కూడా తెలియదు అన్నమాట. అదొక్కటి చూసుకోవాలి. అండ్ లెగ్స్ కింద పెట్టినప్పుడు మాత్రం డైరెక్ట్ ఇంజిన్ కేసింగ్కి తాకుతుంది తెలుసా, పెద్ద లైక్ నార్మల్గా కింద ఇంజిన్ ఉంది కదా, సో ఆ కేసింగ్కి తాకుతుంది అన్నమాట లెగ్. అదే ఇప్పుడు షార్ట్స్ వేసుకుంటే మాత్రం గతం గంతే, ఇంకా కాలు దానికి తగలడంతోనే సుర్రం అనేస్తుంది. జీటీ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ బ్రో. ప్యారలల్ ట్విన్ ఇంజన్ అండ్ హీట్ చాలా ప్రొడ్యూస్ అవుతుంది. కాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి, బాడీ పోస్చర్ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ ఎవ్రీ ఫకింగ్ థింగ్ వీ నీడ్ టు మెయింటైన్ ఇట్ అన్నమాట. అండ్ ముంగట ఒక్కసారి చూడండి బ్రో, రోడ్డే కనిపిస్తలేదు అసలుకి. ఓరిడి అమ్మరి, రోడ్డే కనిపిస్తలేదు రైడా. బొబ్బొబ్బొబ్బో ఏం లొకేషన్ భయ్యా. సో అక్కడ పైన కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ అదే స్పాట్. ఇట్స్ సైడ్ సన్ రైజ్ వస్తుంది. డామ్ ష్యూర్ మ్యాన్, వేరే లెవెల్ ఉంటుంది అసలుకి. అండ్ ఇదే నంది హిల్స్ యాక్చువల్గా చెక్ పోస్ట్ అన్నమాట. వీళ్ళు ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళి పైకి పోనీకి ఆల్మోస్ట్ ఒక 20 minutes పడుతుంది ఎవరికైనా కానీ. సో ఆ 20 minutes సన్ రైజ్ కంటే ముందు, అంటే ఇప్పుడు 6 o'clockకి సన్ రైజ్ అనుకోండి, 5:40కి గేట్స్ ఓపెన్ చేస్తారన్నమాట. ట్రాఫిక్ లైన్ మొత్తం పెద్ద ఉంటుంది. అండ్ ఇదంతా క్లోజ్ చేసి, యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఓపెన్ ఉండే. వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది తెలుసా ఇట్ సైడ్. చూడండి, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ బ్రో. ఇంకా మనం ఇంకా పైకి వెళ్ళిపోతున్నా కొద్ది ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది తెలుసా వ్యూస్. లాస్ట్ టైం మనం కార్లో వచ్చినాము, బట్ ఈసారి మాత్రం బైక్ మీద వచ్చినాం కాబట్టి లెట్స్ ఎంజాయ్ దిస్ ఫకింగ్ రైడ్ బ్రో. సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది బ్రో. క్లౌడ్స్ రావాలి, వి నీడ్ ద క్లౌడ్స్. యాక్చువల్లీ క్లౌడ్స్ కనిపిస్తే మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే క్లౌడ్స్ వచ్చినాయి, బట్ దిస్ టైమ్ ఐ డోంట్ నో. సో హియర్ వీఆర్. బండి అయితే పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోవాలా. ఓన్లీ షిట్ వీకెండ్ అయ్యేసరికి చాలామంది వచ్చేలా, వెళ్ళి టికెట్స్ కూడా తీసుకోవాలా. ఇది ఒకటి ఉన్నది ఇంకా అంట. అది బాటిల్ పెట్టుకుని కింద తాగుతుంది ఇది. ఇప్పుడు తాగుతుంది మనుషులు ఇక్కడ. క్రేజీ ఉంది మామ ఇది. సో మొత్తానికి అయితే నంది హిల్స్ అయితే అయిపోయింది. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే మేబీ క్లౌడ్స్ కనిపించుండే, బట్ లేట్ అయ్యేసరికి ఇప్పుడు ఏం కనిపించట్లేదు అసలుకి. మొత్తం మంచు, లైక్ నార్మల్గా ఇది ఉంటుంది చూడండి, మంచు మాత్రమే ఉంది, క్లౌడ్స్ కనిపించలే అన్నమాట. బట్ రియల్లీ మిస్ ద వ్యూ బ్రో. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది, బట్ దిస్ టైం ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నాం అన్నమాట. సో రైట్ నౌ అయితే మనం చిక్కబల్లాపూర్ ఆదియోగికి వెళ్ళిపోదాము. అండ్ యాక్చువల్గా నైట్ టైం వెళ్తే బాగుంటుందంట, లైట్ షో ఉంటుందంట. బట్ మనకి ఇప్పుడు నైట్ టైం వెళ్ళే అంత ఛాన్స్ లేదు కదా, అట్లీస్ట్ ఉందామన్నా కూడా ఛాన్స్ లేదు. మళ్ళీ నైట్ బయలుదేరిపోయి రేపు సండే హైదరాబాద్ ఏదైనా వీకెండ్ ప్లాన్స్ అని వేసుకోవచ్చు కనీసము, బట్ ఇప్పుడు అట్లా కూడా లేదు. అసలు డౌన్ వెళ్తున్నప్పుడు యాక్సిలేటర్ పుల్ చేయాల్సిన అవసరం లేదు, లిటరల్లీ దిస్ కెన్ గో, ఆరామ్సే వెళ్ళిపోతాయి స్మూత్గా. Many hours later. సో మొత్తానికి అయితే టిఫిన్ చేసినాము. అండ్ ఇప్పుడైతే వీఆర్ స్టార్టింగ్ టు చిక్కబల్లాపూర్ ఆదియోగి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి నార్మల్గా చూసేసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలన్నమాట. ఈరోజు ప్లాన్ అయితే అది. మార్నింగ్ చాలా ఎగ్జైట్మెంట్తో వద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ నిద్ర సరిగ్గా లేదు కదా, సో అంత బాడీ అంతా వీక్గా ఉండే అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ఫుల్ డిసప్పాయింట్మెంట్ అసలుకి. అక్కడ క్లౌడ్స్ లేవు, ఏం లేవు అసలుకి. బట్ ఎనీ విచ్ వేస్ వచ్చినాం, చూసుకున్నాం. దిస్ ఇస్ మై సెకండ్ టైం విజిటింగ్ నంది హిల్స్. అండ్ చిక్కబల్లాపూర్ ఆదియోగి ఫస్ట్ టైం అవుతుంది. లాస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే రూట్లో వెళ్తాము అనమాట. నార్మల్గా చిక్కబల్లాపూర్ రూట్లోకి వెళ్ళి వెళ్తాము. సో ఆ రూట్లో వెళ్తున్నప్పుడు అప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఆదియోగి, లైక్ 1 year బ్యాక్. అండ్ నంది హిల్స్ క్లిప్స్లో నేను చాలా తక్కువ యాడ్ చేసిన, ఎందుకు అంటే పెద్దగా అంత వ్యూ ఏం లేదు కదా. మళ్ళీ మనం మార్నింగ్ వచ్చి ఉంటే అట్లీస్ట్ ఆ సన్ రైజ్ టైం ల్యాప్స్ అనేది తీసుకునే వాళ్ళం, బట్ ఆ ఛాన్స్ కూడా లేకుండే మనకి. సో అందుకే ఇంకా నార్మల్గా
చిన్న చిన్న క్లిప్స్ తీసిన అన్నమాట, జస్ట్ అక్కడ వ్యూ ఎట్లా ఉంటుందని చెప్పేసి అని. అండ్ మోరోవర్ నంది హిల్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 20 రూపీస్ అన్నమాట. ఫోన్పే ఏం ఉండదు, క్యాష్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి. అండ్ పైన అప్పుడప్పుడు సిగ్నల్ కూడా రాదు తెలుసా, లైక్ పైకి వెళ్ళిపోతే వస్తుంది, బట్ కింద ఉన్నప్పుడు మనకి సిగ్నల్ అనేది రాదన్నమాట. సో రైట్ నౌ అయితే మనం చిక్కబల్లాపూర్ది ఆదియోగిది అక్కడ ఉంది కదా, అబోర్డ్ ఆఫ్ యోగా. అబోర్డ్ ఆఫ్ యోగా ఏంది భయ్యా? ఈ ముందర ఎంట్రన్స్ అసలుకి క్రేజీ ఉంది. ఇవన్నీ వాళ్ళ సపరేట్ పిల్లాయి కిచెన్, వాళ్ళే రెస్టారెంట్స్ కావచ్చు ఇవన్నీ. మొత్తం హట్స్ లెక్క పెట్టి కొంచెం లైక్ ఓల్డ్ యాంటీక్ వైబ్ వస్తుంది తెలుసు కదా, వింటేజ్ వైబ్. సో సేమ్ అట్నే పెట్టినట్టున్నారు. అండ్ మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉంది. ఈ కొండలో మధ్యలో ఉంటుంది అన్నమాట మొత్తము. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా వెళ్ళిపోవాలి పైకి. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ, సో అక్కడికి వెళ్ళాలి. అబ్బా క్రేజీగా ఉంది బ్రో, సీరియస్లీ. అబ్బా ఇప్పటి నుంచో చూడాలి 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 అని చెప్పేసి అనుకున్నా. ఫైనల్లీ ఈరోజు చూస్తున్నా. కానీ కోయంబత్తూర్కి వెళ్ళాలి, ఖచ్చితంగా కోయంబత్తూర్లో చూడాలి. ఎందుకంటే కోయంబత్తూర్లో ఉండే వైపు వేరే ఎక్కడ రాదు తెలుసా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నాకు నేను ఇంతవరకు ఎప్పుడు కోయంబత్తూర్లో ఎక్స్పీరియన్స్ కాలేదు కదా, లైక్ ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఇది విజిట్ చేస్తున్నా. నెక్స్ట్ మనం కోయంబత్తూర్కి వెళ్ళి విజిట్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు, లైక్ దాని వైపు ఏంటి దీని వైపు ఏంటి అని చెప్పేసి అని. చూద్దాం. ಕ್ಯಾಶ್ ಇಲ್ಲಣ್ಣ, ಫೋನ್ಪೇ ಕ್ಯಾಶ್ ಇಲ್ಲ. ಹಾಂ సో మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. అండ్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్ నౌ. అండ్ ఈ ప్లేస్ మాత్రం నిజంగా చెప్తున్నా ఆదియోగి, ఇది ఇంతకుముందు మీకు చెప్పిన కదా చాలా పీస్ఫుల్గా ఉంది అని చెప్పేసి అని. సీరియస్లీ బ్రో, చుట్టూ మొత్తం కొండలే తెలుసా, ఎక్కడ చూడు కొండలే, లైక్ ఫ్రంట్ బ్యాక్ ఆల్ ఓవర్ సరౌండింగ్స్ మొత్తం కొండలు తెలుసు. అంత కొండల మధ్యలో అక్కడ శివ స్టాచ్యూ ఉంది అన్నమాట. సీరియస్లీ చూడడానికి కూడా చాలా అంటే చాలా ఒక ఎగ్జైట్మెంట్ తెలుసా, లోపల ఒక తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది. సో హ్యాపీ టు విజిట్ దిస్. నిజంగా చెప్తున్నా, ఒకవేళ మీరు బెంగళూరు సైడ్ వస్తే ఫ్రమ్ హైదరాబాద్ లేదా బెంగళూరులో ఉంటే ట్రై టు విజిట్ దిస్ ప్లేస్. బెంగళూరు నుంచి మహా అంటే ఒక 70 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అంటే ఎట్లా హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మీకు మధ్యలో చిక్కబల్లాపూర్ వస్తుంది. చిక్కబల్లాపూర్ కాడ మీరు కావాలంటే లోపలికి రావచ్చు. మహా అంటే ఒక 10 కిలోమీటర్స్ ఏమో లోపలికి ఉంటుంది. మంచిగా చూసుకోవచ్చు తెలుసా. రియల్లీ బెస్ట్ ప్లేస్ టు విజిట్ తెలుసా. ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మనకున్న ఈ బిజీ వరల్డ్ అంతా ప్రపంచం నుంచి దూరంకి వెళ్ళిపోయి చాలా పీస్ఫుల్గా ఉన్నది తెలుసా. రియల్లీ ఐ ఎంజాయ్ ద వైబ్ తెలుసు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన వైబ్ అయితే. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఏమో ఐ వాజ్ ఇన్ ట్రాన్స్ కంప్లీట్లీ ఆ లోపల టెంపుల్లో వచ్చినప్పుడు. అండ్ లోపల మనకి షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. నార్మల్గా స్టాచ్యూస్ ఉంటాయి కదా ఆదియోగివి, సో ఆ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట విత్ ప్లాస్టిక్ మెటల్. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంది. అండ్ ఇంకా రుద్రాక్షాస్ ఉన్నాయి, కొన్ని రాగి పాత్రలు సంథింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట అందులో. ఒకవేళ మీరు షాపింగ్ చేయాలనుకున్నారో లోపల చేయొచ్చు. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు కొన్ని షాపింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఫ్యూచర్లో కూడా ఈ ప్లేస్ అంతా ఇలానే కొండలతోని ఇట్లనే చెట్లు ఇదంతా ఇట్లనే ఉంటే ఎంత ప్రశాంతంగా రావచ్చు తెలుసా. వస్తున్నప్పుడు కూడా మనకు ఆ పీస్ ఉంటుంది తెలుసా, మస్తు అనిపిస్తుంది బ్రో. సీరియస్లీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వచ్చినప్పుడు నుంచి వెళ్ళి పోయేంత వరకు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ తెలుసా. మనుషులు, ఇల్లులు ఏమీ ఉండవు, జస్ట్ పొలాలు, కొండలు, నేచర్ అంతే ఇంకా. అండ్ ఇప్పుడైతే మనం టైం 11:45 అవుతుంది. సో డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాం అన్నమాట హైదరాబాద్కి. సో హైదరాబాద్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి 497 ఆర్ 500 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, లైక్ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి. ఇక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 5-12 ఏమో ఉంటుంది అనుకుంటున్నా. సో సీదా ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి ఇప్పుడైతే. చూసాం ఏ టైం కల్లా రీచ్ అయిపోతాం ఏంటి అని చెప్పేసి అని. మ్యాక్సిమం త్వరగా రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి, లైక్ లైటింగ్ పోకముందు. లైక్ 5 o'clock కల్లా రీచ్ అవ్వాలి. 6 o'clock కల్లా చీకటి అయిపోతుంది, చాలా తొందర చీకటి అయిపోతుంది. సో అందుకే చూసుకోవాలి, టక్కడక్క కొట్టేసేయాలన్నమాట బండిని. ఇంకా సో చలో, ఇంకా ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మీకు ఆ ఆదియోగిని చూసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ ద ట్రాన్స్, ఆ వైబ్ ఎట్లా అనిపించింది. అండ్ ఒకవేళ మీరు విజిట్ చేస్తే జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కమెంట్ బాక్స్, మీరు ఎట్లా ఫీల్ అయ్యాలని చెప్పేసి అని.
లైక్ ఇదే కాదు, చిక్కబళ్ళాపూర్దే కాదు, నార్మల్గా కోయంబత్తూర్ది కూడా ఉంటుంది కదా. ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు. ఒకవేళ మీరు ఎవరైనా కోయంబత్తూర్కి వెళ్ళి అక్కడ ఆదియోగి దగ్గరికి వెళ్ళారు, హౌ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా. మనం కూడా విజిట్ చేద్దాం త్వరలో. సో చలో, ఇంకా మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్ అండ్ బీ సేఫ్, రైడ్ సేఫ్ అండ్ రైడింగ్ గేర్స్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. సో మనం కూడా త్వరలో రైడింగ్ గేర్స్ అయితే తీసుకోబోతున్నాము, లైక్ విత్ ఇన్ అ వీక్ ఆర్ మేబీ 10 daysలో తీసుకోబోతున్నాం అనమాట. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ జాకెట్ అండ్ ఎ గుడ్ కంపెనీ. సో చూద్దాం ఏది తీసుకుంటాను అని చెప్పేసి అని. సో చలో, ఇంకా బాయ్ బాయ్, టేక్ కేర్.